వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అంటే సుందరరాజు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందరరాజు గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్స్ స్వల్ప లాభాల్లో ముగిశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే చివరి గంటలు ఒక్కసారిగా అమ్మకాలు పుంజుకోవడంతో ఒక్కసారిగా మార్కెట్స్లో లాభాలని ఉదయం నుంచి వస్తున్నటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఒక్కసారిగా లాభాలు ఆవిరైనట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ దాదాపు 13 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 10,856 ఎగోన ఈరోజు ముగిసినట్టు మనం చూస్తున్నాం. పాజిటివ్గా ముగిసింది నిఫ్టీ. అలాగే సెన్సెక్స్ చూసినట్టే సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 46 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 35,739 పాయింట్స్ వరకు ఈరోజు పాజిటివ్గా ముగిసింది. మరో కీలకమైనటువంటి సూచి అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 35 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 26,642 పాయింట్స్ వద్ద ఈరోజు పాజిటివ్గా ముగిసినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మార్కెట్స్లో చాలా వరకు చివరి గంటలో ఏవైతే బ్లూ చిప్ స్టాక్స్గా పేర్కొన్నటువంటి హెచ్డిఎఫ్సి కావచ్చు, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, అలాగే భారతీ ఎయిర్టెల్ లాంటి స్టాక్స్లో ఒక్కసారిగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మార్కెట్స్లో ఉన్నటువంటి లాభాలు ఒక్కసారిగా ఆవిరైనట్టు మనం చూస్తున్నాము. 12 అవుట్ ఆఫ్ 19 సెక్టర్స్లో మనం చూసినట్టయితే సెక్టర్స్లో ఆల్మోస్ట్ 12 సెక్టర్స్ వరకు చాలా వరకు ఈరోజు రెడ్లో క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాము. బీఎస్సీ టెలికామ్ ఇండెక్స్ 1.26% వరకు ఈరోజు డ్రాప్ అయినట్టు మనకు కనిపిస్తోంది. అలాగే ఐటీ సెక్టర్ వచ్చేసి టాప్ ఆఫ్ ది చార్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. దాదాపు బీఎస్సీ ఐటీ ఇండెక్స్ వచ్చేసి 1.29% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాం. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఈరోజు చాలా వరకు ఒక అండర్ పర్ఫామ్ చేసినట్టు మనం చూస్తున్నాము. మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి ఎస్ఎన్పి బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసి దాదాపు 0.46% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇక ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు ఫార్మా చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఫార్మా సూచి వచ్చేసి దాదాపు 0.88% వరకు ఈరోజు లాభపడింది. ఒక దశలో ఇంట్రాడేలో దాదాపు 2% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ వరకు చూసినట్టయితే. అలాగే ఐటీ ఈరోజు చాలా వరకు అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ ఐటీ సూచి 1.26% వరకు ఈరోజు లాభపడింది. ఇక అలాగే మార్కెట్స్ని ఈరోజు లాభపరిచినటువంటి ప్రధానమైన స్టాక్స్ మనం చూసినట్టయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వచ్చేసి ఈరోజు దాదాపు 3% వరకు ఈరోజు లాభపడి టాప్స్ చేసిందని చెప్పుకోవచ్చు, టాప్ గెయినర్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అలాగే సిప్లా కావచ్చు, అలాగే టీసీఎస్, లూపిన్, హిండాల్కో లాంటి స్టాక్స్ దాదాపు 2 to 1% వరకు ఈరోజు లాభపడే. టాప్ గెయినర్స్లో మనం గమనించినట్టయితే దాదాపు 3 స్టాక్స్ డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, అలాగే సిప్లా, అలాగే లూపిన్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇక టాప్ లూజర్స్ విషయానికి వస్తే ఐడియా సెల్యులర్ ఈజ్ దాదాపు 5.75% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. అలాగే మరో కీలకమైనటువంటి స్టాక్ టాటా స్టీల్ కూడా ఈరోజు దాదాపు 2% వరకు నష్టపోయింది. అలాగే అదాని పోర్ట్స్ వచ్చేసి 1.56%, జీ ఎంటర్టైన్మెంట్ 1.43%, బజాజ్ ఫైనాన్స్ 1.34% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు సుందరరాజు గారు ఉన్నారు. సుందరరాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? మార్కెట్ ఓపెనింగ్లో చూస్తే కనుక పాజిటివ్గా ఓపెన్ అయింది. నిన్న 10,800 పైన బాగా స్థిరంగా క్లోజ్ అయిన మార్కెట్ ఇంచుమించు 10,900 స్థాయి వరకు ఇవాళ వెళ్ళటం మనం చూసాము. వెళ్ళిన తర్వాత మార్కెట్ కొంచెం స్థిరంగా ఉంటూ చివరి లాస్ట్ 1 అవర్లో కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళటం మనం చూసాము. మార్కెట్ డేస్ లో దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ కొంచెం హై లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక మార్కెట్ పెరిగినప్పటికీ ఒక కాషియస్ అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. అంటే ప్రతి రైస్లోనూ చిన్న కరెక్షన్స్ రావటము, ఇంట్రాడేలో రియాక్షన్స్ రావటము, హై నుంచి మళ్ళీ ఐదర్ లో దగ్గర క్లోజ్ అవటము, లేదంటే కనుక మిడిల్ ఆఫ్ ది డే రేంజ్లో క్లోజ్ అయ్యి ఒక బుల్స్కి బేర్స్కి మధ్యన ఒక ఇండెసిసివ్ ట్రెండ్ అనేది తరచూ వార్నింగ్స్ ఇవ్వడం మనం చూస్తున్నాము. మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇవాళ డైలీ చార్ట్ ప్రకారంగా చూస్తుంటే మార్కెట్ కొంచెం ఇవాళ కాషియస్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. అంటే మార్కెట్ 10,900 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అలాగే లాస్ట్ 1 వీక్లో వచ్చిన ఒక చిన్న మైనర్ సపోర్ట్ కింద క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. సో మార్కెట్ దివాళీ క్లోజింగ్ బట్టి చూస్తుంటే కొంచెం ఒక కన్సాలేషన్లో కానీ ఒక కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ అలాగే లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక ఒక 400-500 పాయింట్ల వరకు పెరిగింది. దానికి పెద్ద టైం బేస్ కరెక్షన్ కూడా రాలేదు కాబట్టి ఒక చిన్న కొద్దిపాటి కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ చెప్పాలంటే వాళ్ళకి కొంచెం
స్లైట్ ఫస్ట్ ఇండికేషన్ అయితే కొంచెం వీక్గా కనిపించింది. రేపు కనుక మార్కెట్ కొంచెం వీక్ జోన్లో మైనస్లో ట్రేడ్ అవుతే మటుకు కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బహుశా రేపు మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక సెక్టర్ పరంగా చూసినట్టయితే నిఫ్టీ ఫార్మా సూచి వచ్చేసి ఈరోజు దాదాపు 0.88% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ ఫార్మా ప్యాక్లో ఉన్నటువంటి ప్రధానమైన స్టాక్స్ చూసినట్టయితే క్యాడిలా హెల్త్ కేర్ వచ్చేసి ఈరోజు దాదాపు 3.5% వరకు ఈరోజు లాభపడ్డట్టు చూస్తున్నాం. అలాగే సిప్లో వచ్చేసి 2%. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఈరోజు దాదాపు 3% వరకు ఈరోజు లాభపడి కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే లుపిన్ వచ్చేసి 2%, అలాగే సన్ఫార్మా 1% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మనం చూసినట్టయితే వరుసగా సిక్స్త్ డే కూడా పాజిటివ్గా ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే నిఫ్టీ ఫార్మా సూచి దాదాపు 1.95 ఇంట్రాడేలో దాదాపు 2% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కావచ్చు, అలాగే లుపిన్ అలాంటి స్టాక్స్ మనం గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. అలాగే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్కి సంబంధించినంత వరకు ఈ ర్యాలీ ఏదైతే ఉందో దీన్ని రికవరీగా మనం భావించవచ్చా గతంలో ఉన్నటువంటి ట్రెండ్ని పోల్చి చూసినట్టయితే? అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్కి సంబంధించినంత వరకు మనకి కరెంట్ ప్రైస్ పాయింట్లు ఏమన్నా పిక్ చేసుకునే అవకాశం ఉందంటారా? డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మనకి లోయర్ రేట్ నుంచి బాగా రికవరీ అవ్వడం మనం చూస్తున్నాం. రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ మా డాక్టర్ రెడ్డిస్లో 1900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం మనం చూసాము. లాస్ట్ ఇయర్ ఇదే ఆగస్టులో చూస్తే కనుక 1900 దగ్గర ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది. ఆ బాటమ్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం కన్సాలేషన్ అవుతున్న టైంలో మనకి డాక్టర్ రెడ్డిస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం మనం చూసాము. సో బహుశా కొంచెం ఈ రిజల్ట్ కొంచెం నెగిటివ్గా వచ్చినప్పటికీ మార్కెట్ కొంచెం పాజిటివ్గా తీసుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా అప్పటికే చూస్తే కనుక బాటమ్ అవుట్ అవుతున్నట్టుగా కొన్ని వార్తలు రావడం మనం చూసాము. ఒక ట్రేడింగ్ రేంజ్లోకి మూవ్ అవటం మనం చూస్తున్నాము. కానీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ అన్ని కూడా పడినప్పుడల్లా కూడా అక్కడక్కడ ఒక 10% వరకు రేంజ్ రికవరీ, ఒక మైనర్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నాము. అదే బౌన్స్ బ్యాక్ అనేది లాస్ట్ 3 days రావడం చూస్తున్నాం. కాకపోతే ఈసారి వచ్చిన బౌన్స్ బ్యాక్ కొంచెం చాలా షార్ప్గా వచ్చిందనుకోవచ్చు. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డిస్ 2300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. 2300 ఎందుకంటే మొన్న ఫిబ్రవరి లాస్ట్లో 28న ఇంచుమించు 2300 దగ్గర ఒక మేజర్ టాప్ ఏర్పడింది. కాబట్టి అక్కడ బహుశా షార్ట్ టర్మ్ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో నా ఉద్దేశం ఒక లోయర్ రేట్లో కొనుక్కుంటే కనుక ఇంచుమించు 2000 దగ్గర అప్పుడు 2300 లెవెల్లో కొంచెం ప్రాఫిట్స్ అనేది బుక్ చేయొచ్చు. మళ్ళీ కొంచెం చిన్న డిప్లో బై చేయొచ్చు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఇంకా పూర్తిగా మనకి ఫార్మా స్టాక్స్ రికవర్ అయిపోయి అప్ ట్రెండ్లోకి వెళ్ళిందని మనం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే మంత్లీ చార్ట్లో చూస్తే కనుక చాలా రోజుల తర్వాత ఈ నెలలోనే అంటే ఈ జూన్లోనే చూస్తే కొంచెం షార్ప్ రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాం. ఒక చిన్న స్వల్ప రిలీఫ్ ర్యాలీకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే లుపిన్ కూడా చూస్తే కనుక ఆ మధ్య కొంచెం రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఈ 2 ఫార్మా కంపెనీస్ వాల్యుయేషన్స్ పాయింట్లు ఇంకా అంత అట్రాక్టివ్గా కనిపించలేదు. అండ్ లుపిన్ మొన్న రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ ఓవరాల్గా మనకు చూస్తే కనుక వర్స్ట్ అయిపోయినట్టుగా కూడా కొన్ని వార్తలు అనేది రావడం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఫార్మా మేజర్ కంపెనీస్ లుపిన్ అండ్ డాక్టర్ రెడ్డి ఒక రిలీఫ్ ర్యాలీలో ఉందనుకోవచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి 1000 రూపీస్ మార్క్, రిలయన్స్ షేర్ ఏదైతే ఉందో దాదాపు 1000 రూపీస్ మార్క్ని టచ్ చేసినట్టు మరోసారి క్రాస్ చేసినట్టు మనం గమనిస్తున్నాము. ముఖ్యంగా గమనించినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ మనం చూసినట్టయితే ఏప్రిల్ 27న 1010 రూపీస్ వద్ద ఒక గరిష్ట స్థాయిని అందుకుంది. మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్లోనే మరోసారి 1000 రూపీస్ మార్క్ని మనం క్రాస్ చేసినట్టు మనం గమనిస్తున్నాము. దీంతో ఒక్కసారిగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటల్ దాదాపు 6.34 lakh crores వరకు టచ్ చేసినట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈరోజు మనకి దాదాపు 0.67% వరకు ఈరోజు లాభపడింది. మరోసారి 1000 రూపీస్ మార్క్ని క్రాస్ చేసినట్టు మనం గమనిస్తున్నాము. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ని కరెంట్ ప్రైస్ పాయింట్ ఏమైనా పిక్ చేసుకునే అవకాశం ఉందంటారా? అలాగే ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? ఈ మధ్య మనం చూసాము, నిన్ననే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక కంపెనీలో ఒక 23% స్టేక్ కూడా అక్వైర్ చేస్తున్నట్టు కూడా రావడం మనం చూసాము.
అలాగే ఈ మధ్యకాలం చూస్తే కనుక ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ కూడా తగ్గించడం కూడా చూసాము. ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక కొత్త జియో ప్రకటనతో పాటు మనకి మిగతా టెలికాం కంపెనీస్ అన్ని కూడా బిగ్గా రావటము, రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంచెం పాజిటివ్గా రికార్డ్ అవ్వడం కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ 6 monthsగా 1 yearగా మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా మంచి బుల్లిష్ ట్రెండ్లో ఉంది. షార్ట్ టర్మ్లో లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక మంత్లీ చార్ట్లో 1015 దగ్గర ఆల్మోస్ట్ అంటే 2 వారాల క్రితం ఒక టాప్ ఏర్పడింది. బహుశా ఆ లెవెల్ని పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూ హై 52-week హైని ఈ 2-3 రోజులు టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ 2-3 రోజుల్లో కనుక 1000 రూపాయలు పైన కనుక సస్టైన్ అయితే కనుక ఇవాళ క్లోజ్ అయింది, రేపు కూడా క్లోజింగ్ స్ట్రాంగ్గా ఉందంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఫండమెంటల్గానే బాగా పాజిటివ్ న్యూస్లోకి రావడం మనం చూస్తున్నాము. టెక్నికల్గాను లాస్ట్ 2-3 నెలల్లో ఒక మార్కెట్ కరెక్షన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద కరెక్షన్ కూడా కాలేదు, అంటే హై లెవెల్లో బాగా పటిష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫండమెంటల్గా టెక్నికల్ రిలయన్స్ బులిష్ కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ 2-3 రోజులు కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ 1000 పైన కనుక క్లోజ్ అయితే లాంగ్ పొజిషన్ తీసుకొని 980 కింద అంటే 20 రూపీస్ మించకుండా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. వెల్, ఇక సెక్టార్ పరంగా మరో కీలకమైనటువంటి సెక్టార్ చూసినట్టయితే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ సూచి వచ్చేసి ఈరోజు దాదాపు 1.48% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసినట్టయితే కీలకమైనటువంటి అన్ని ప్రధాన స్టాక్స్ కూడా ఈరోజు చాలా వరకు పాజిటివ్గానే ముగిసినట్టు చూస్తున్నాము. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మినహా దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు పాజిటివ్గానే ముగిశాయి. అలహాబాద్ బ్యాంక్ వచ్చేసి 1.86%, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 2.55%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.28% వరకు ఈరోజు పాజిటివ్గా ముగిసినట్టు చూస్తున్నాం. ఇక ప్రధానమైనటువంటి బ్యాంక్స్ చూసినట్టయితే ఎస్బీఐ వచ్చేసి 1.71%, సిండికేట్ బ్యాంక్ వచ్చేసి 1.7%, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1% వరకు ఈరోజు పాజిటివ్గా ముగిసింది. సార్ చెప్పండి, పిఎస్యూ బ్యాంక్స్ చూసినట్టయితే ప్రస్తుతం ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ అప్వర్డ్ ట్రెండ్ ఎంతవరకు, ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు పిఎస్యూ బ్యాంక్ సూచీకి సంబంధించినంత వరకు? అలాగే ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో మనకి బెటర్ స్కిప్స్ ఏమున్నాయంటారు పిఎస్యూ బ్యాంక్స్లో? పిఎస్సీ బ్యాంక్స్లో చూస్తే కనుక ఈ మధ్య ఎస్బీఐ చాలా పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎస్బీఐ మనకి ఈ రైస్ ముందు చూస్తే కనుక 230-240 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 2-3 నెలలు ఈ లెవెల్లో బాగా బాటం ఏర్పడింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కొంచెం మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. సో ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి అన్న ఒక పాజిటివ్ కామెంట్ కూడా రావడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఎస్బీఐ మధ్యకాలంలో చూసాము ఈ ఏడాది మొబైల్ ట్రాన్సాక్షన్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా చూసాము. ఎస్బీఐ చూస్తే కనుక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ 240 నుంచి పెరుగుతూ 280 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. కానీ 300 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జనవరి ఫిబ్రవరిలో చూస్తే కనుక 300 దగ్గర ఒక మేజర్ లెవెల్ ఏర్పడింది, మేజర్ సపోర్ట్ ఉండేది. ఆ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది. సో ఆ 300-305 రూపాయల దగ్గర కొంచెం షార్ట్ టర్మ్ పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఎస్బీఐ చూస్తే కనుక ఈ నెక్స్ట్ ఎన్పిఐ ఇష్యూస్లో రికవరీలో ఒక 30,000 కోట్ల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ ఎస్బీఐ కొంచెం ఈ మధ్యకాలంలో 230-240 నుంచి రికవర్ అయింది. షార్ట్ టర్మ్ టార్గెట్ చూస్తే కనుక 20% పైన చూస్తే కనుక మనకి 300 రూపాయలు టార్గెట్ వేసుకోవచ్చు. 300 రూపాయల దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి షార్ట్ టర్మ్లో బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది ఎస్బీఐకి. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే భారత్ ఫోర్జ్ వచ్చేసి ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 2.49% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ న్యూస్ మనం గమనించినట్టయితే యూకేకి సంబంధించినటువంటి టెవా మోటార్స్లో భారత్ ఫోర్జ్ ఒక స్టేక్ని ఎక్వైర్ చేస్తున్నట్టు న్యూస్ మనకు వస్తుంది. దీంతో భారత్ ఫోర్జ్లో ఒక్కసారిగా ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, భారత్ ఫోర్జ్కి సంబంధించినంత వరకు మనకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? మీరు చెప్పినట్టు భారత్ ఫోర్జ్ ఈ మధ్య ఒక యూకే బేస్డ్ ఒక ఎలక్ట్రికల్ కంపెనీతోటి ఒక అలయన్స్ ఒక పార్ట్నర్షిప్ తీసుకోవడంతో ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో కొంచెం పెరగడం చూసాం. కానీ మొన్న నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక భారత్ ఫోర్జ్ అంత పాజిటివ్గా లేదు. బట్ ఓవరాల్గా సిఎల్ఎస్ఎల్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్ భారత్ ఫోర్జ్కి ఒక పాజిటివ్ బై ఇవ్వడము, ఒక టార్గెట్ కూడా కొంచెం అప్ సైడ్ రివర్స్ చేయడం కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక భారత్ ఫోర్జ్ కాకపోతే మొన్న రిజల్ట్స్ డిసెంబర్తో పోలిస్తే కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక భారత్ ఫోర్జ్ వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశము భారత్ ఫోర్జ్ ఈ మధ్యకాలంలో 800 నుంచి 630 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయింది. ఒక చిన్న షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది.
సో టెక్నికల్గా చూస్తే కనుక 650 దగ్గర ఒక ట్రెండ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ రికవరీ వస్తే కనుక 650 నుంచి 700, 720 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. భారత్ ఫోర్జ్ కనుక క్లోజర్ టు 650 బై చేస్తే మటుకు ఎంబడే 640 కింద క్లోజింగ్ బేసిస్ మీద అంటే 1.5% పెంచకుండా ప్రైస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా గమనించినట్టయితే క్యాడిలా హెల్త్ కేర్ వచ్చేసి ఈరోజు ఇంట్రోడేలో దాదాపు 4% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది ప్రస్తుతం ఈ స్టాక్. సార్ చెప్పండి. క్యాడిలా హెల్త్ కేర్ మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా మనకి కరెక్షన్కి గురవుతూనే వస్తుంది. ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో దీన్ని రికవరీ ర్యాలీగా మనం భావించవచ్చా, అలాగే ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? క్యాడిల్లా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక కొత్త స్కిన్ ఆయింట్మెంట్కి మనకి యూఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక క్యాడిల్లా హెల్త్ కేర్ బాగా రీజనబుల్ అట్రాక్టివ్ లెవెల్లోనే ఉందనుకోవచ్చు. మొన్న రిజల్ట్ కూడా చూస్తే కనుక పోయిన రిజల్ట్ పోలిస్తే Q3 పోలిస్తే Q4 కొంచెం బెటర్గా వచ్చిందనుకోవచ్చు. ఇవాళ మనకు 4% వరకు అప్ ట్రెండ్కి వెళ్ళటం మనం చూస్తున్నాము క్యాడిలా. ఈ స్టాక్ కూడా ఓవరాల్గా ఒక లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 560 రూపాయల నుంచి 340 రూపాయల వరకు పడింది. 340 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది. మొన్న లాస్ట్ నవంబర్, డిసెంబర్ 2016లో ఇక్కడ ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రికవర్ అయింది. మిగతా మిగతా ఫార్మా స్టాక్స్ లాగానే క్యాడిలా కూడా ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ వచ్చిందనుకోవచ్చు. ఒకసారి మనం ఒక ఫస్ట్ బౌన్స్ బ్యాక్ తర్వాత టెక్నికల్గా కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు అప్పుడు కొంచెం అప్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు కొంచెం నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలమైన సమయం అనుకోవచ్చు. సో ఇది ఒక ఫస్ట్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ బౌన్స్ బ్యాక్ ఎప్పుడు ఒక ట్రేడింగ్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు, ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు, ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. సో ఈ అప్ ట్రెండ్ తర్వాత మనకి రానున్న రోజుల్లో కనుక ఫార్మా స్టాక్స్ కనుక కొంచెం స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ నెగిటివ్ జోన్లోంచి నెగిటివ్ సెంటిమెంట్ నుంచి బయటపడి మళ్ళీ కొంచెం ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ లాంటిది వస్తే కనుక అప్పుడు కొంచెం మంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా ఉందనుకోవచ్చు. సో ఇప్పుడు ఒక చిన్న స్వల్ప రికవరీ అనుకోవచ్చు క్యాడిలా హెల్త్ కేర్లో కూడా. ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా గమనించినట్టయితే డెల్టా కార్ప్ వచ్చేసి ఈరోజు దాదాపు ఇంట్రోడేలో దాదాపు 10% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఆఫ్ షోర్ క్యాజినో ఆపరేటర్గా కార్యకలాపాలు సాగించేటువంటి డెల్టా కార్ప్లో వరుసగా ఒక ర్యాలీ అనేది మనం గమనిస్తున్నాము. ప్రస్తుతం ఈ స్టాక్ మనం గమనించినట్టయితే 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వచ్చింది. అయినప్పటికీ ఈ స్టాక్ ఒక్కసారిగా మనం ఒక రికవరీ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం ఈ స్టాక్కి సంబంధించినంత వరకు. గత మంత్లీ చార్ట్స్ పరంగా మనం గమనించినప్పటికీ అలాగే 6 మంత్స్ చార్ట్స్ పరంగా చూసినప్పటికీ ఈ స్టాక్స్లో ఒక రికవరీ అనేది మనం చూస్తున్నాము కనిష్ట స్థాయి నుంచి కూడా. సార్ చెప్పండి, డెల్టా కార్ప్కి సంబంధించినంత వరకు మనకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు, అలాగే ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మనకి టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఓవరాల్గా డెల్టా కార్ప్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం బాగా కరెక్షన్ రావడం మనం చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ షార్ట్ టర్మ్లో 400 రూపాయల నుంచి 220 రూపాయల వరకు పడింది. మొన్న రిజల్ట్ చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్గా ఉంది. ఈక్విటీ కూడా పర్వాలేదు, డెట్ కొంచెం ఉన్నప్పటికీ అయినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక డెల్టా కార్ప్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నప్పటికీ ఈ ఏడాది చూస్తే కనుక డెల్టా కార్ప్ కొంచెం కాన్ఫిడెంట్ అవుట్లుక్ ఇవ్వడంతో కొంచెం సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంది. అలాగే గ్రోత్ కూడా మెయింటైన్ చేస్తామన్నది కూడా ఆ మధ్యకాలంలో కంపెనీ వర్గాలు కూడా చెప్పడం మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 220, 230 దగ్గర డెల్టా కార్ప్లో సపోర్ట్ కనిపిస్తుంది. సపోర్ట్లోంచి ఇవాళ ఒక 8% వరకు రికవరీ అయింది. ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. డెల్టా కార్ప్ ఒక చిన్న రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక రేపటి మార్కెట్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మార్కెట్ ఇవాళ ఇందాక చెప్పినట్టు ఇవాళ క్లోజింగ్ బట్టి చూస్తుంటే కొంచెం ఫస్ట్ ఇండికేషన్స్ కొంచెం కాషియస్ అవుట్లుక్ ఇచ్చిందనుకోవచ్చు. నా ఉద్దేశం అయితే అంటే పూర్తిగా స్పెక్యులేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు కనుక మార్కెట్ ఏమైనా కొంచెం హయ్యర్ సైడ్ ఇంచుమించు 10,900 స్థాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లెవెల్ కనుక ఫస్ట్ సెషన్లో సస్టైన్ అవ్వకపోతే ఆ లెవెల్లో ఒక స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 1 to 5 days పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక షార్ట్ పొజిషన్ తీసుకొని 10,900 పైన క్లోజింగ్ బేసిస్ మీద అంటే అట్లీస్ట్ దానిపైన కన్సిస్టెంట్గా ట్రేడ్ అవుతే కనుక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో కొంచెం ఒక చిన్న కరెక్షన్ కానీ కన్సాలేషన్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ 2-3 రోజుల్లో కనుక మార్కెట్ 10,900 అంటే 10,800 పైనే కనుక మెయింటైన్ చేస్తే అప్పుడు స్ట్రెంగ్త్ ఉందనుకోవచ్చు. సో కొంచెం మార్కెట్ ఇవాళ స్లైట్ కాస్ట్ చేస్తుంది అనుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్ ఉంటే 10,800 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు.
వెల్ ఇక చూసినట్టయితే మన నిఫ్టీలో కీలకమైనటువంటి స్థాయి అన్నట్టు 11,000 స్థాయిని మార్కెట్ ఈ ట్రెండ్లో అందుకునే అవకాశం ఉందంటారా? బట్ యాజ్ ఇట్ ఈస్ చూస్తే కనుక మార్కెట్ ఓవరాల్గా స్ట్రాంగ్ ఉందనుకోవచ్చు. ఎందుకంటే వీక్లీ చార్ట్లో చూస్తే కనుక నిఫ్టీ గత 2-3 వారాలుగా 10,500 నుంచి రికవర్ అయ్యి 10,800 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నప్పటికీను మొన్న 6 నెలలుగా ఒక మేజర్ టాప్ ఉండి ఆ లెవెల్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పటికీను ప్రతి లెవెల్లోనూ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ప్రతి డిప్లోనూ రికవరీ అవుతుంది, ప్రతి సెల్లింగ్ ప్రెషర్ని అబ్జర్వ్ చేస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. ఓవరాల్గా మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక మార్కెట్ ఇంకా బులిష్గానే ఉందనుకోవచ్చు. థ్యాంక్ యూ సుందర్ రాజా గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.